రాజకీయాల్లో ఎలివేషన్స్ చేయలేని వాడు అధికారం నుంచి ఎలిమినేట్ అయిపోతాడంటానికి చక్కని ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తానన్నది చెయ్యలేకపోయినా కానీ అది జనం కోసమే, ప్రజల కోసమని చూపించేటటువంటి ఎలివేషన్స్ ఇచ్చేటటువంటి మీడియా ఉన్నదే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించడం కోసం సారా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మద్యం బంద్ చేయాలన్నారు. దేశం మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా ఉర్రూతలూగించారు. ఈ పచ్చపత్రికలన్నీ కూడా పుంకాను పుంకాలుగా వార్తలు రాశారు. మద్యాన్ని ప్రాణాలు తీసేటటువంటి మహమ్మారిగా, జీవితాలను నాశనం చేసేటటువంటి మహమ్మారిగా చిత్రీకరిస్తూ దానిని ప్రోత్సహించేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోలాలి అని చెప్పేసి ప్రచారం చేశారు. నిజంగానే ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ఇదే పత్రికలో మద్యము తయారీ మద్యంగాని మనం సప్లై చేయకపోతే, రాష్ట్రంలో మద్యం అనేది లేకపోతే సొంత తయారీలు అవుతున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడైపోతా ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోతుందని ఇదే పత్రికలు రాసినాయండి. ఇక అదే అదనుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఊరూరా బెల్ట్ షాపులు పెట్టారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పిల్లవాడిని కదిలిచ్చినా సరే బెల్ట్ షాపులకు ఆద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని అందరూ చెప్తారు. అదేవిధంగా 14 లక్షల కోట్ల అప్పులున్నాయి. మరి బటన్ నొక్కటం అంటే మూలనున్న ముసల్ది నొక్కిద్ది. బటన్ నొక్కాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా? ఎవరైనా నొక్కుతారన్నారు. మరి ఆ బటన్ నొక్కలేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం చెప్తున్నాడు? ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు, ఆదాయం పెంచాలి, కేంద్రం ఇచ్చినటువంటి నిధులను నేను సంక్షేమానికి ఇవ్వలేను, వీటిని తీసుకెళ్లి వాళ్ళు దేనికిచ్చారో నిధులు దానికే నేను ఖర్చు చేస్తాను, అంతే తప్ప సంక్షేమం నేను ఇవ్వలేను అని ఆయన చెప్తే, దానికి పచ్చపత్రికలు ఇస్తున్నటువంటి ఎలివేషన్స్ ఏంటంటే చంద్రబాబు పద్మవ్యూహం, అప్పులన్నీ క్లియర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి పరిపాలన చేతకానివాడు, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యూహం లేనివాడు, ఈయన పద్మవ్యూహం పన్నుతున్నాడు, అప్పులన్నీ క్లియర్ చేస్తా ఉన్నాడు, అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాతే సంక్షేమం ఇస్తాడు అని చెప్పేసి కొత్త రాగం అల్లుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటటువంటి సాక్షి పత్రిక ఏం పెట్టిందంటే, ఏమి హామీలు ఇవ్వలేను అని చేతులు ఎత్తేశాడని పెట్టింది. దానికి వీళ్ళు పెట్టినటువంటి పేరేంటంటే బూతు కూతలు అంట. బూతు కూతలు అని ఎందుకు పేరు పెట్టారంటే, బూతు కూతలు అనే పేరు పెట్టింది బూతు కిట్టు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునేటటువంటి ఆ యొక్క మీడియా సంస్థ పెట్టింది. ఆ బూతు కూతలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎగ్గొడతానని చెప్పలేదు కదా, హామీలు ఇస్తానన్నాడు కదా. అభివృద్ధిని సుస్థిరపరిచిన తర్వాత, పోలవరం పూర్తయిన తర్వాత, అమరావతి పూర్తయిన తర్వాత వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టి, ఆదాయాన్ని సుస్థిరం చేసి, ఆదాయం 15%, అభివృద్ధి అనేది 15% పెరిగిన తర్వాత అప్పులు తీరుస్తానంటున్నాడు కదా.
ఇవన్నీ జరిగేది ఎప్పుడు 2047 తర్వాత. అంటే అప్పటిదాకా మీకేమి లేవురా మూసుకొని కూర్చోండి అని చెప్పేసి ఓటర్లకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని కూడా వీళ్ళు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు పద్మ వ్యూహం పన్నారు. వ్యూహం తెలియనటువంటి అతను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే బాగు చేయటానికి వచ్చేశాడు అని చెప్పేసి ఎలివేషన్స్ ఇచ్చారు. ఈ ఎలివేషన్స్ చూస్తూ ఉంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చేసింది చెప్పుకోవటం చేత కాదు, చేతగాని వాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ మధ్య మేము మాచర్ల వెళ్ళాం గుంటూరు నుంచి. అంతకుముందు మాచర్ల వెళ్ళాలంటే పిడుగురాళ్ల దగ్గర నుంచి మాచర్ల వెళ్ళాలంటే పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వరకు మాత్రమే రోడ్డు బాగుండేది. ఇక దాచేపల్లి నుంచి అంబాపురం మీదుగా మరి గురజాల రెంటచింతల ఇవన్నీ దాటుకుంటూ మాచర్ల వెళ్ళాలంటే గుంతల రోడ్డు, ఒక నరక యాతన ఉండేది. ఆ రోడ్డు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రోడ్డు పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 1-2 చోట్ల ఏది బ్రిడ్జిలు పూర్తి కావాల్సి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏం చేస్తారు, ఎలివేషన్స్ ఈ బ్రిడ్జిలు పూర్తి చేసేసి వాటికి ప్రారంభోత్సవాలకి పెద్ద కార్యక్రమం పెట్టేస్తారు వీళ్ళు. చక్కగా రోడ్డును వెడల్పు చేసి మరి సింగిల్ రోడ్డుగా ఉన్నటువంటి రోడ్డుని 4 లైన్ చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా అతను చెప్పుకోవడం చేతకాని వాడు. వీళ్ళేమో ఆ మిగతా పనిని పూర్తి చేసేసి ఆ కల్వర్టులు పూర్తి చేసి ఆ బ్రిడ్జిలు పూర్తి చేసి ఇక వీళ్ళు వచ్చేసి రేపు బ్రహ్మాండంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు, మేము వచ్చాం రోడ్లు వేసేసామని. ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఎలివేషన్స్ లేకపోతే అధికారం కోల్పోవటమే కాదు, రాజకీయాల నుంచి కూడా దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. రాజకీయాల నుంచే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సరే మీడియా మీద దృష్టి సారించండి, మీడియాని బలోపేతం చేసుకోండి. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, చెప్తే అదేదో నా కోసం చెప్పినట్టుగా నేనేదో అన్నట్టుగా తీసుకున్నారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకునేటువంటి దాఖలాలు కనపడలేదు. ఇక నుంచి అయినా సరే ఎలివేషన్స్ లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి 15% అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేసి చూపించాడు. 14.4% అభివృద్ధి.